సిద్దిపేట తడకపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బ్లాంకెట్స్, టీషర్ట్స్ పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 6 నెలల నుండి కాస్మెటిక్ ఛార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అని తెలుసుకోవడానికి వచ్చారన్నారు. 6 నెలల నుంచి మీ మెస్ బిల్లులు విడుదల కాలేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. 6 నెలల నుంచి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతా ఉన్నది. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు అంతా గ్రీన్ ఛానల్, ఏ నెలకు ఆ నెల బిల్లులు పడాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కానీ అసెంబ్లీలో చెప్తున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. 5-6 నెలల నుంచి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రాక, మెస్ ఛార్జెస్ రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్తున్న మెనూ వేరే ఉన్నది, ఇక్కడికి వస్తే మెనూ వేరే ఉన్నది. ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందంటే అనాలోచితంగా ఆగమాగం నిర్ణయాలు తీసుకొని అమల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. అంటే పిల్లలకు బట్టలు ఇప్పించడంలో, టైమ్లీ బట్టలు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. తప్పకుండా మీ గురించి ప్రభుత్వంతో మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా, మీ బెస్ బిల్లులు వెంటనే విడుదలయ్యే విధంగా డిప్యూటీ సీఎంతో కూడా మాట్లాడి మీ కాస్మెటిక్